వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి ఈ వీడియోలో ఇక్కడ మనకి అతిథేయులపై పరాన్నజీవులు ఏ విధంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి, హోస్ట్ మీద పరాన్నజీవులు అంటే అతిథేయులపైన పరాన్నజీవులు ఏ విధంగా ప్రభావాన్ని చూపుతున్నాయి, అంటే పరాన్నజీవులు అతిథేయుల శరీరం లోపలికి వెళ్ళి ఎటువంటి మార్పుని కలుగు చేస్తున్నాయి అన్నటువంటి కోణంలోనే ఈ వీడియో అయితే జరుగుతుందన్నమాట. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే పరాన్నజీవ కాస్ట్రేషన్. పరాన్నజీవ కాస్ట్రేషన్ అంటే ఇక్కడ కాస్ట్రేషన్ అంటే బీజకోశాలని నాశనం చేయటం అనేది వస్తుంది. కాబట్టి పరాన్నజీవ కాస్ట్రేషన్ అంటే బీజకోశాలను నాశనం చేయటం, కాస్ట్రేషన్ అంటే బీజకోశాలని నాశనం చేయటం. కాబట్టి ఇక్కడ పరాన్నజీవ కాస్ట్రేషన్ అంటే ఏంటంటే పరాన్నజీవులు వాటి అతిథేయ బీజకోశాల్లో లేదా బీజకోశం నాశనం చేస్తాయి. అంటే పరాన్నజీవులు ఏ అతిథేయ మీద డిపెండ్ అవుతాయో ఆ అతిథేయిలో అక్కడ ఉన్నటువంటి బీజకోశాలని నాశనం చేసి ఆ జీవుల్ని వ్యంగ్య జీవులుగా మారుస్తాయి. సో మనకి దీన్ని మనం ఏమంటాము, పరాన్నజీవ కాస్ట్రేషన్ లేదా బీజకోశాలను నాశనం చేయటం చెప్పొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ చూడండి, శాక్యులినా రూట్ హెడెడ్ బర్నాకిల్ క్రస్టేషన్ జీవి. ఇది ఒక శాక్యులినా. సో తన అతిథేయి అంటే ఈ జీవి అనేది ఈ శాక్యులినా అనేటువంటి జీవి లేదా సింపుల్గా పరాన్నజీవి, దీని అతిథేయి ఏంటి, దీని అతిథేయి పీత, మగపీత అన్నమాట, మగపీత. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే శాక్యులినా జీవి, ఇది రూట్ హెడెడ్ బర్నాకిల్ అని చెప్తాము, ఇది క్రస్టేషన్ జీవి. సో ఈ జీవి లేదా ఈ పరాన్నజీవికి దీని యొక్క అతిథేయి ఏంటంటే మనకి కార్సినస్ మీనాస్ అనేది మగ పీత ఇది. సో దీంట్లో బీజకోశాలు నాశనం అవడం వల్ల ఏమవుతుందంటే ఈ మగపీత అనేది ఆడపీత లక్షణాన్ని సంతరించుకుంటుంది అనమాట. సో ఇది అనమాట దీనికి యొక్క పరాన్నజీవి కాస్ట్రేషన్కి ఎగ్జాంపుల్. రెండోది ఏంటంటే మనకి ముందు అర్థమైంది కదా, పరాన్నజీవ కాస్ట్రేషన్ అంటే ఈ యొక్క అతిథేయిలో పరాన్నజీవి వెళ్ళిన తర్వాత ఈ పరాన్నజీవులు అతిథేయి యొక్క బీజకోశాన్ని నాశనం చేస్తాయి. దానికి ఎగ్జాంపుల్ ఏంటి, శాక్యులినా అనేటువంటి ఈ పరాన్నజీవి కార్సినస్ మీనాస్ అనేటువంటి మగపీతలో అక్కడ ఉన్నటువంటి బీజకోశాలు నాశనం చేయటం వల్ల మగపీతలు అనేవి ఆడపీత యొక్క లక్షణం సంతరించుకుంటాయి. రెండోది నియోప్లాసియా. ఏంటది, నియోప్లాసియా అంటే పరాన్నజీవులు ఏం చేస్తాయంటే పరాన్నజీవులు అతిథేయి మీద అంటే పరాన్నజీవులు అతిథేయి మీద మనకి దాడి చేసింది అనుకోండి, లేదా పరాన్నజీవులు అతిథేయులు ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అతిథేయి కణజాలంలో కణాల సంఖ్య పెంచి, అంటే అతిథేయిలో ఉన్నటువంటి టిష్యూస్లో కణజాలంలో కణాల సంఖ్య పెంచి కొత్త నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. అంటే నియోప్లాసియా ఏంటంటే పరాన్నజీవులు అతిథేయ కణజాలంలో ఉన్నటువంటి కణాల సంఖ్యని విపరీతంగా పెంచి ఒక కొత్త నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. సో దీన్ని మనం నియోప్లాసియా అని చెప్పొచ్చు. సో ఇది దేనికి దారితీస్తుంది, క్యాన్సర్కి దారితీస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వైరస్లు, నియోప్లాసియా కొన్ని ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్ని వైరస్లు అనమాట. తర్వాత మనకి అతికాయత, జిగ్నాటిజం అని చెప్తాము. అంటే పరాన్నజీవులు అతిథేయి మీద దాడి చేసినప్పుడు అతిథేయ యొక్క శరీరం అనేది విపరీతంగా పెరుగుతుంది. అంటే అతిథేయ శరీరాన్ని విపరీతంగా పెరిగేట్లు చేసేటువంటి ఆ యొక్క కండిషన్ ఏమంటామంటే మనకి అతికాయత లేదా జిగ్నాటిజం అని చెప్తాము. ఎగ్జాంపుల్ ఏంటంటే పేషియోలా హెపాటికా. సో ఈ పరాన్నజీవి అనేది నత్త మీద దాడి చేసి నత్త యొక్క శరీరాన్ని బాగా పెరిగేటట్లు చేస్తుంది. ఇక్కడ నేను చిన్నగా రాశాను, పేషియోలా హెపాటికా నత్త అని రాశాను. ఓకే, తర్వాత మనకి హైపర్ ప్లాసియా. ఇది నియోప్లాసియా, ఇది అతికాయత. తర్వాత హైపర్ ప్లాసియా అంటే అతిథేయులో కణాల సంఖ్యను విపరీతంగా పెంచుతాయి. పరాన్నజీవులు అనేవి అతిథేయులో ఉన్నటువంటి కణాల సంఖ్యను పెంచుతాయి, దాన్ని మనం హైపర్ ప్లాసియా అని చెప్తాము. దీనివల్ల ఏమవుతుందంటే ఆ అతిథేయ యొక్క దేహ భాగాలు అనేవి చాలా మందంగా మారిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాశాను ఇక్కడ, అంటే పేషియోలా హెపాటికా అనేటువంటి ఈ జీవి గొర్రె యొక్క పైచరాసనాలలో ఉండటం వల్ల గొర్రెల యొక్క పైచరసనాలు మందంగా తయారవుతాయి. తర్వాత మనకి హైపర్ట్రోపీ అంటే పరాన్నజీవులలో అతిథేయుల మీద దాడి చేసినప్పుడు అతిథేయ కణాల పరిమాణాన్ని విపరీతంగా పెరగడానికి తోడ్పడతాయి. దీనివల్ల ఏమవుతుందంటే అతిథేయులో ఉన్నటువంటి కణాలు అనేవి తన యొక్క పరిమాణం సైజ్ అనేది బాగా పెరుగుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి మన బాడీలో మనకి
ప్లాస్మోడియం అనేది ఆర్బీసీలో ఉంటుంది కాబట్టి మన రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి. సో ఇది ఇక్కడ చాలా జాగ్రత్త చూడండి. పరాన్నజీవి అంటే అతిథేయులపై పరాన్నజీవి అనేది ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది. పరాన్నజీవి కాన్స్ట్రేషన్ అంటే ఏంటంటే ఏదైనా పరాన్నజీవి అతిథేయ మీద దాడి చేసినప్పుడు ఆ అతిథేయలో ఉన్నటువంటి బీజకోశాలు నాశనం అవటాన్ని మనం పరాన్నజీవ కాన్స్ట్రేషన్ అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి శాక్యులిన జీవి ఉంది, దీన్ని రూట్ హెడెడ్ బర్నాకిల్ అని చెప్పాం. ఇది క్రస్టేషియన్ జీవి. సో ఇది ఒక పరాన్నజీవి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇది కార్సినస్ మీనాస్ పైన అంటే ఈ పీత పైన దాడి చేసి దాని వ్యంగ్య లక్షణాన్ని సంతరింపజేస్తుంది అన్నమాట. తర్వాత నియోప్లాసియా అంటే ఏంటి, చాలా జాగ్రత్తగా గమనించాలి. నియోప్లాసియా అంటే అతిదేయి కణజాలంలో కణాల సంఖ్య పెరగటము నియోప్లాసియా. అతికాయత అంటే అతిదేయి శరీరం పెరగటము. హైపర్ప్లాసియా అంటే అతిదేయలో కణాల సంఖ్య పెరగటము. హైపర్ట్రోపీ అంటే కణాల పరిమాణం పెరగటము. ఇది అతిదేయులపై పరాన్నజీవులు అనేవి ఏ విధంగా ప్రభావాన్ని కలిగి ఉంటాయి. సో ఇది మొత్తాన్ని కలిపి మనకి మ్యాచింగ్లో అడగొచ్చు, అప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇందాక వీడియోలో నేను చెప్పాను గుడ్లకోశ పరాన్నజీవనం గురించి, నేను తర్వాత చెప్తాను కాబట్టి అక్కడ నోట్ అని చెప్పాను. ఆ గుడ్లకోశ పరాన్నజీవనం అంటే ఏంటి అనేటువంటి అంశాన్ని మరొక వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇది అతిదేయులపై పరాన్నజీవులు అనేవి ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి. పరాన్నజీవి కాస్టేషన్ ఒకటి, నియోప్లాసియా, అతికాయత లేదా జిగ్నాటిజం అని, హైపర్ప్లాసియా, హైపర్ట్రోపీ అని చెప్పొచ్చు మనం. సో ఇది అతిదేయులపై పరాన్నజీవులు అనేవి ఏ విధంగా ప్రభావాన్ని కలిగి ఉంటాయి అనేటువంటి కాన్సెప్ట్. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ.